ప్రపంచం ప్లాస్టిక్ మయమైపోతుంటే ఆ యువకులు చూస్తూ ఊరుకోలేదు. సమాజానికి జరిగే ప్రమాదం గురించి ప్రజల్లో కొంతైనా అవగాహన కల్పించాలని నడుం బిగించారు. ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై జనంలో చైతన్యం తీసుకొచ్చేందుకు సైకిల్ యాత్ర ప్రారంభించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా నిత్యం బిజీగా ఉన్న సమాజ హితం కోసం వారు చేస్తున్న కృషికి ఎన్నో ప్రశంసలు అందుతున్నాయి. ఏసీ రూముల్లో పని, వేలల్లో జీతం, కార్లలో షికారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లనగానే ఎవరికైనా గుర్తొచ్చే అంశాలివే. సాఫ్ట్వేర్లంతా అలాగే ఉండరని నిరూపిస్తున్నారు ఈ యువ ఇంజనీర్లు. 5 రోజుల పాటు ఆఫీస్ కోసం పనిచేసి వారాంతాల్ని సమాజహితం కోరి చేసే పనుల కోసం వినియోగించాలని నిర్ణయించారు. ప్లాస్టిక్ బ్యాగుల వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కంకణం కట్టారు. సైకిల్ యాత్రను ప్రారంభించారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఓ సైకిల్ కి ఓ ప్లాస్టిక్, ఓ బట్ట సంచిని తగిలించి నినాదాలు చేస్తూ హైదరాబాద్ వీధుల్లో తిరుగుతున్నారు. ప్లాస్టిక్ బ్యాగ్ ని అలా చెత్తలో వదిలేస్తే మాత్రం దాన్ని కాల్ చేస్తున్నారు, లేకపోతే నీటిలో పడేస్తారు, లేకపోతే భూమిలోకి వెళ్ళిపోతుంది. మేము ఈ మధ్య ఇండియన్ యూత్ క్లైమేట్ నెట్వర్క్ చాలా ప్రదేశాల్లో మొక్కలు నాటాము. ఎక్కడ తవ్వినా కూడా మొక్కలు ప్లాస్టిక్ కార్లు బయటకు వస్తున్నాయి. చాలా ప్రమాదకరం. ఇండియన్ యూత్ క్లైమేట్ అసోసియేషన్ తరపున పనిచేస్తున్న వీరు ఈ ప్రచార కార్యక్రమానికి రాజకీయ పార్టీల మద్దతు కోరుతున్నారు. ఇందులో భాగంగా పీఆర్పీ అధినేత చిరంజీవిని కూడా కలిశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే చర్యలు చేపడతామనే హామీని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో చేర్చాలని ఈ యువకులు డిమాండ్ చేస్తున్నారు.